అతిపెద్ద స్థాయిలో ఉన్న నాయకుడిగా ఒక పెద్ద పోర్ట్ఫోలియో అంటే రైతులకు సంబంధించి ఇటు మహిళలకు సంబంధించి మీ అందరికి సంబంధించిన పోర్ట్ఫోలియో సార్ పెద్దసారి ఇక్కడ ఉన్న పాల్ సార్ అంటే అందరూ ఒకసారి పెద్ద చప్పట్లతోటి ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్కి అందరికీ పెద్ద సంవత్సరాలు ఘనస్వాగతం అనుకోండి. అమ్మ ఎంత ఆకలిస్తుందా చప్పట్లు కొట్టుంది గట్టిగా మన చప్పట్లు అక్కడ ఫామ్ అవుతుందా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చి సోదరులందరికీ నమస్కారం తెలియజేస్తూ 10 సంవత్సరాల నుంచి వెళ్ళి ఇక్కడ ఎమ్మెల్యే గెలిచిండు విద్యాసాగర్ రావు, తర్వాత మీద టీఆర్ఎస్ గెలిచింది, కరీంనగర్లో బండి సంజయ్ మీద టీఆర్ఎస్ గెలిచింది, జగిత్యాల తారక్ మీద టీఆర్ఎస్ గెలిచింది, కోరుట్లలో అరవింద్ నా మీద పోటీ చేసి వచ్చి మరో అహింస అవుతుందని చెప్పి మైనార్టీ సోదరులందరినీ నమ్మించి అట్లా ఓట్లు పోయిన ఓట్ల మనం ఓడిపోయినాం. ఇవాళ మళ్ళీ మైనార్టీ సోదరులందరూ తప్పు ఎలా జరిగిందని వాళ్ళే ఆలోచిస్తూ ఉన్నారు. దయచేసి మరి ఈసారి మన మున్సిపల్ ఎన్నికల్లో మనం చేసిన అభివృద్ధి 2 సంవత్సరాలలో ఈ 2 సంవత్సరాలలో మనము మహిళా సోదరు మనందరికీ ఉచిత బస్సు రవాణా సౌకర్యం కల్పిస్తూ ఉన్నాం. మీరు ఎక్కడికి వెళ్ళండి, ఇక్కడ కొండగట్టుకి వెళ్ళండి, వేములవాడ వెళ్ళండి, ధర్మపురి వెళ్ళండి, లేకపోతే యాదగిరిగుట్ట రోడ్డు మొన్న సమ్మక్క సారక్క కూడా మనం ఇక్కడ నుంచి ఉచితంగా బస్సు సౌకర్యం కల్పించాం. అంటే మీకు తెలియకుండానే మీ పిల్లలు హైదరాబాద్లో చదువుతున్నా, నిజామాబాద్లో మీ బంధువులైన హాస్పిటల్లో ఉన్నా, లేకపోతే కరీంనగర్లో ఫ్రీగా పోతున్నారు. కాబట్టి మీకు తెలియకుండా ఒక 4,000 రూపాయల ఆదాయం మీకు తెలియకుండానే మీ కుటుంబంలో వస్తూ ఉన్నది. అదేవిధంగా 200 యూనిట్ల ఉచిత కరెంట్, అంతకుముందు 1,200 నుంచి 1,500 వచ్చేది, ఇవాళ ఫ్రీగా కరెంట్ వస్తుందంటే 5,000 రూపాయలు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో మీకు తెలియకుండానే మీకు దాదాపు 5,000 రూపాయలు ఆదాయం కలుగుతూ ఉంటుంది. ఇందిరమ్మ ఇల్లు 600 ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన తల్లి ఇక్కడ గంగాధర్ ఉన్నాడు, శేఖర్ ఉన్నాడు, కమలా ఉన్నది, లావణ్య ఉన్నది, కళ్యాణి ఉన్నది, వీళ్ళందరూ కూడా మరి పవన్ గారు ఉన్నారు. అందరు ఎన్ని ఇళ్ళు అడుగుతా అన్ని ఇల్లు పెట్టినాయి వాటిలో అడిగిన వాళ్ళందరూ కూడా. మరి మళ్ళీ అత్యధిక శాతం మరి విద్యాసాగర్ రావు ఎమ్మెల్యే ఉన్నప్పుడు డబల్ బెడ్రూమ్ ఇల్లు ఎన్ని ఇచ్చిండమ్మా? 70 ఇచ్చింది ఇంత పెద్ద పట్టణానికి. దాంట్లో 10 అమ్ముకున్నారు. ఇవల్ల మీకు అభివృద్ధి ఏదైనా కనిపిస్తుందంటే పెద్దలు రత్నాకర్ రావు గారు, స్వర్గీయ మాజీ మంత్రులు రత్నాకర్ రావు గారు ఉన్నప్పుడే మీకు చెప్తా పోతుంటే సెంట్రలైజ్ చేసింది అదే ఆయనలా. ఎంఆర్ఓ ఆఫీస్ లేకుండా ఎంఆర్ఓ ఆఫీస్ వచ్చింది, కరెంట్ బిల్ పెట్టలేదు, ఈఆర్ఓ ఆఫీస్ వచ్చింది, పాలిటెక్నిక్ కాలేజ్ వచ్చింది, ఫిల్టర్ బెడ్ వచ్చింది, మళ్ళీ కొట్లాడి ముఖ్యమంత్రితోటి వెటర్నరీ కాలేజ్ తీసుకొచ్చేది, అది 2వ వెటర్నరీ కాలేజ్ తెలంగాణలో మొత్తంలో. మరి 10 సంవత్సరాల తర్వాత ఎలాంటి కళ్ళకు కనిపించే అభివృద్ధి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏమి చేయలేదని మీ అందరికి తెలియజేస్తా ఉన్నాం. మరి 2 ఏళ్ళల్లో ఇవాళ సన్న బియ్యం తింటుందంటే మహిళా సోదరి మళ్ళారా, ఇగో ఈసారి పెద్దసారి మీరు టీవీలలో చూస్తుంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ చేయంగా మనం సన్న బియ్యం తింటా ఉన్నాం. ఇవాళ రైతులకు అందరికీ మొత్తం ఎక్కడ నీటి సమస్య ఉన్నా నీటి పరిష్కారానికి యావత్ తెలంగాణ రాష్ట్రంలో మరి పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి రైతుల పక్షాన ఎప్పుడు మీరు టీవీలలో చూస్తూ ఉంటారు, ఖండిస్తూనే ఉంటారు కదా టీఆర్ఎస్ వాళ్ళు అబండాలు ఇస్తూ ఉంటారు. మరి అదేవిధంగా రేషన్ కార్డులు ఇక్కడ ఉన్న మంత్రి సారే రేషన్ కార్డు లేని వాళ్ళందరికీ మొత్తం మనం రేషన్ కార్డులు ఇప్పించిన 10 సంవత్సరాలు లేని ఇప్పుడు కూడా సార్ అంటున్నారు. వారు మాట్లాడతారు, వారి ప్రసంగంలో చెప్తారు, రేషన్ కార్డు లేని వాళ్ళందరూ కూడా మరొక్కసారి వారు చెప్పారు, నర్సింగ్ నీకు ఏమి కావాలంటే నువ్వు అవి హామీని ఇది నీ కోరిక గెలిపించుకోవాలి, నా బాధ్యత అని చెప్పారు వారు. మనకు నిజామాబాద్ పార్లమెంట్కి ఇన్ఛార్జ్ మంత్రి అయినా మనకు అన్నిట్లో నాకు వెంబడి ఉన్నారు. వారు ఏది అడుగుతుంది పనిచేసారు. 18లో నాకు కష్టపడి టికెట్ ఇచ్చారు. ఎంతో ఇదిన్నా వారికి కోట్ల ప్రజల ఈ వేదిక ద్వారా వారికి నేను ప్రత్యేకంగా చేతులెత్తి నమస్కారం చేస్తున్నా. ఉత్తమన్న మీరు చాలా కష్టపడ్డారు, పనిచేసారు, మేము కూడా మీ వెంటనే ఉంటాం.
మీకు ఈ 2 మున్సిపాలిటీలను మీరు ఇన్ఛార్జ్గా ఉన్నందుకు బహుమతిగా ఇస్తామని మీ అందరికీ మరొకసారి తెలియజేస్తూ మరి అందరికి తెలియజేస్తూ పెద్దలు మరి ఇప్పుడు మన అందరి ప్రియతమ నాయకులు మొత్తం యావత్ తెలంగాణ రాష్ట్రంలో మహిళల 12 గంటలకి మరి నరసింహరావు గారు మేము అందరినీ ఎండలో నిలబెట్టిండ్రు, ఎక్కువ టైం తీసుకోను. पीछे खड़े हुए अम्मा मेरा मुसलमान भाई बहन थोड़ा आगे आ जाओ, आप भी आगे आ जाओ. मैं 5 मिनट के ज़्यादा नहीं लूँगा. మీకు మంచి కోరే విషయాలనే మనవి చేసిపోతా. మరి అందరు కొద్దిగా ముందుకు రండి అమ్మా, అందరు కొద్దిగా నీడలు కూర్చున్నా కొద్దిగా ముందుకు రండి. మరి ప్రియ మిత్రుడు నెక్స్ట్ టైం మీకు కాబోయే ఎమ్మెల్యే జువాది నరసింహరావు గారు పాపం చాలా పట్టుదలతో కష్టపడి పనిచేస్తున్నాడు. మరి 2 సార్లు మరి స్వల్ప తేడాతో ఓడిపోయినా మరి ఈసారి మాత్రం తప్పనిసరిగా కోరుట్ల ఎమ్మెల్యే జువాది నరసింహరావు అవుతారు. అదేవిధంగా మరో ప్రియ మిత్రుడు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నందయ్య గారు, మరి ఇక్కడికి వచ్చేసిన నా అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు కోరుట్ల పట్టణ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ప్రత్యేకంగా మీడియా మిత్రులందరికీ నమస్కారం. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్పొరేషన్లకి మున్సిపాలిటీలకి ఎలక్షన్స్ అవుతున్నాయి. 33 జిల్లాలలో 120 మున్సిపల్ కార్పొరేషన్లు మున్సిపాలిటీలకి ఇప్పుడు 11వ తారీఖు ఎలక్షన్స్ అవుతున్నాయమ్మా. నేను ఉమ్మడి నల్గొండ జిల్లా ఉమ్మడి నిజామాబాద్ కాన్స్టిట్యున్సీ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ చాలా మున్సిపాలిటీస్ తిరిగి మీకు చెప్తున్నా, రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ఒక సానుకూల వైఖరి, ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ ఉంది జనంలో. ఈసారి కాంగ్రెస్ పార్టీ ఈ మున్సిపల్ ఎలక్షన్లో 160 మున్సిపాలిటీలు కార్పొరేషన్లలో క్లీన్ స్వీప్ చేయబోతున్నది. మా సర్వే ప్రకారం కోరుట్ల మున్సిపాలిటీ కాంగ్రెస్ అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలవబోతున్నారు. ఇక్కడున్న కాంగ్రెస్ నాయకులకు కార్యకర్తలకు చేతులెత్తి దండం పెట్టి విజ్ఞప్తి చేస్తున్నా, ఇప్పటి నుంచి పోలింగ్ అయిపోయే 11వ తారీఖు వరకు కష్టపడి పనిచేసి ప్రతి ఓటు వేయించుకోవాలి, ప్రతి వార్డు భారీ మెజార్టీతో గెలిపారని చెప్పి కోరుకుంటున్నా. నేను మీకు మాటిస్తున్నా, కోరుట్ల పట్టణానికి కోరుట్ల మున్సిపాలిటీకి మీకు ఎన్ని నిధులు అవసరం ఉన్నా మీ ఉత్తమన మంజూరు చేయించని చెప్పి నేను మనం చేస్తున్నా. మీ బజార్లలో మీ వార్డులలో మీ మున్సిపాలిటీలో ఏ రోడ్లు అవసరం ఉన్నా, ఏ డ్రైనేజ్ అవసరం ఉన్నా, ఏ విద్యుత్ విద్య వైద్య ఎటువంటి అవసరం ఉన్నా నరసింహరావుతో మీ ఉత్తమ ఎంబడి నిలబడి చేయిస్తా అని చెప్పి కూడా మాటిస్తున్నా. ఈ మధ్యనే కోరుట్ల పట్టణానికి 18 కోట్ల 70 లక్షల నిధులు ఇచ్చినాం. ఎలక్షన్స్ కాగానే మీకు సీసీ రోడ్లకి డ్రైన్లకి మీకు మీ అవసరాలు తీర్చడానికి తప్పనిసరిగా మంజూరు చేయిస్తా అని చెప్పి మీ ఉత్తమన్నగా నేను నర్సింగ్ ఎంబడి నిలబడి మంజూరు చేస్తానని మనం చేస్తున్నా. मेरे मुसलमान भाई बहन, आपको मैं प्रत्येक दृष्टि से बात कर रहा हूं. इस देश में अगर कोई मुसलमान का सुरक्षा कर सकता है, दिल्ली से लेकर गली तक, राहुल गांधी साहब से लेकर रेवंत रेड्डी साहब तक, रेवंत रेड्डी साहब से लेकर जुवादी नरसिंहराव साहब तक, माइनॉरिटियों के लिए मेरे बहन ध्यान से सुनना, आपके साथ खड़े हैं. हम माइनॉरिटी के साथ हम खड़े हैं, आपकी सिक्योरिटी के लिए, आपके वेलफेयर के लिए, आपको अच्छा करने के लिए आपके साथ खड़े हैं. एक भी माइनॉरिटी वोट कहीं नहीं जाना. पूरे के पूरे माइनॉरिटी वोट कांग्रेस पार्टी को डालिए. हम सेक्युलर पार्टी है. हिंदू हो या मुसलमान हो या सिख हो या ईसाई हो, जो भी हो, हम चाहते हैं कि पूरे देश में सारे मजहब के लोग एक साथ रहे, मिलजुल के रहे, एक सद्भावना के साथ रहे. అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు, మీరు గుర్తుపెట్టుకోవాలి, బీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 ఏళ్లలో
కోరుట్ల పట్టణంలో ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కోరుట్ల నియోజకవర్గంలో కోరుట్ల మున్సిపాలిటీలో వేలాది రేషన్ కార్డు ఇచ్చినాం. పాత రేషన్ కార్డులో కుటుంబ సభ్యుల పేర్లు వేసినాం. అమ్మా ध्यान से सुनना मैं जो बोल रहा हूं, అక్కలు చెల్లెళ్ళు జాగ్రత్త వినాలే. రాషన్లో దొడ్డు బియ్యం ఇచ్చేది. మీలో 80% ఆ బియ్యం తినకుండా బ్లాక్ మార్కెట్లోకి కోళ్ల ఫారాలకి బీర్ల కంపెనీలకు అమ్ముకునేది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మీ అందరికీ సంవత్సరానికి 13,600 కోట్లు ఖర్చు పెట్టి తెలంగాణ రాష్ట్రంలో 3,17,00,000 మందికి ఉచితంగా మంచి క్వాలిటీ సన్న బియ్యం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం. చేతి గుర్తు పార్టీ అని చెప్పి నేను మనం చేస్తున్నా. అక్కలు చెల్లెలు మీరు గమనించాలి. మీరు ఈరోజు తింటున్న అన్నం సన్న బియ్యం కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం చేతి గుర్తు పార్టీ ఇచ్చిందని చెప్పి గుర్తుపెట్టుకోవాలి మనం చేస్తున్నాం. అదేవిధంగా నర్సింగ్ చెప్పినట్టుగా అక్కలకి చెల్లెలకి ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం ఉచితం చేసినాం. మీకు 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ఇచ్చినాం. అదేవిధంగా మన పిల్లలకి తెలంగాణ రాష్ట్రంలో 70,000 ఉద్యోగాలు కల్పించిన ఘనత మన కాంగ్రెస్ పార్టీకి, మన కాంగ్రెస్ ప్రభుత్వం. మిత్రులరా, కోరుట్ల నియోజకవర్గానికి, కోరుట్ల పట్టణానికి ఈరోజు నేను వచ్చిన సందర్భంగా మీకు హామీ ఇస్తున్నా. ఇరిగేషన్ విషయంలో కానీ, సివిల్ సప్లైస్ విషయంలో కానీ, మరి ఏ శాఖకు సంబంధించైనా నేను ప్రత్యేక శ్రద్ధ వహించి మీ అభివృద్ధి కోసం ఎన్ని నిధులైనా నిధులు మంజూరు చేస్తా అని చెప్పి నేను మనవి చేస్తున్నా. నేను మళ్ళీ చెప్తున్నా, बीआरएस पार्टी की, बीजेपी की, इनका ये पार्टी की, खास करके मैंने माइनॉरिटी भाई बहन को बोल रहा हूं, మీరు ఇంకే పార్టీకి ఓటు వేసినా అది మోర్లు వేసినట్టే, అది చెత్తబుట్టలు వేసినట్టే. అధికార కాంగ్రెస్ పార్టీకి చేతి గుర్తుకు ఓటేయండి. మీ పట్టణం, మీ బజార్లో కొత్త రోడ్లు, ట్రైన్లు, ఇండ్లు, విద్యుత్, వైద్య, విద్య మరింత మెరుగుపరుచుకుందాం. మీ జీవితాల్లో వెలుగులు నిండే విధంగా మీ మున్సిపాలిటీ పనిచేసే విధంగా ఒక పరిశుభ్రతతో కూర్చుకున్న మీరు మున్సిపాలిటీ ఒక మంచి మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతాం. గతంలో నేను జువాది రత్నాకర్ రావు గారితో కూడా నేను ఎమ్మెల్యే పనిచేసిన. చాలా సిన్సియర్ పర్సన్, చాలా కమిటెడ్ పర్సన్, చాలా చిత్తశుద్ధితో, కమిట్మెంట్తో మీ సేవ చేసింది. ముందు ముందు నరసింహరావు కూడా అదేవిధంగా మీతో పనిచేస్తాడు. అతనికి నా అండదండలు ఉంటాయి. తప్పనిసరిగా కోరుట్ల పట్టణానికి, కోరుట్ల నియోజకవర్గానికి మీకు అవసరం ఉన్న అభివృద్ధి, సంక్షేమం చేపడతామని చెప్పి మనం చేస్తూ 11వ తారీఖున ఇక్కడున్న కాంగ్రెస్ కార్యకర్తలకి, నాయకుల్ని అప్పీల్ చేస్తున్నా. ఇప్పటి నుంచి 11వ తారీఖు పోలింగ్ అయ్యే 5 గంటల వరకు నిద్రాహారాలు మాని ప్రతి ఓటు మనకి పడే విధంగా, మన అభ్యర్థులందరూ భారీ మెజార్టీతో గెలిచే విధంగా మీరు కృషి చేయాలని చెప్పి మరి కాంగ్రెస్ కార్యకర్తలకి, నాయకులకి మనం చేస్తున్నా. మీ ఎంబడి నేను ఉంటా. మీ కష్ట నష్టాల్లో పాలు పంచుకొని తప్పనిసరిగా కష్టపడ్డ వాళ్ళకి గుర్తింపు, గౌరవం, మర్యాద కాంగ్రెస్ పార్టీలో ఉండే విధంగా నేను మీ ఎంబడి ఉంటా అని చెప్పి మనవి చేస్తూ, మరి తప్పనిసరిగా మరి ఇక్కడున్న వార్డు మెంబర్లని కోరుట్ల మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీకి భారీ మెజారిటీ వచ్చే విధంగా మీరందరూ దోహదపడాలని చెప్పి మీ అందరికీ చేతులెత్తి నమస్కారం చేసి, జై కాంగ్రెస్. అందరు చేతులెత్తాలి, అందరూ అందరూ అందరూ. పెద్దగా లేదమ్మా, అవతల లాగులు నడవాలి. చేతి గుర్తుకే, చేతి గుర్తుకే, చేతి గుర్తుకే. జై హింద్, జై కాంగ్రెస్. ఒక్కొక్క నిమిషం మాట్లాడు, 2 వాడి మీరు మాట్లాడు. అందరికీ నమస్కారం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.
మన కుర్ల పట్టణం అభివృద్ధి చెందాలంటే మనం చేతి గుర్తుకే ఓటేయాలమ్మా. ఇప్పటి వరకు మనకు 6 సంక్షేమ కార్యక్రమాలు అమల్లో ఉన్నాయి. ఇప్పుడు ఇంకా అభివృద్ధి చెందాలంటే మనం చేతి గుర్తుని నమ్ముకోవాలా, చేతి గుర్తుకే ఓటేయాలా. ఆ లంగా లఫంగి మాటగాళ్ళు చెప్పేటోళ్ళు ఆ బీఆర్ఎస్ బీజేపీ మోపేరు. అలా మాటలు ఎవరితో నమ్మగుర్రి. వాళ్ళు చెప్పేటిని మోసాలు. ఇచ్చిన 70 ఇళ్ళ లోపల 10 ఇళ్ళు అమ్ముకున్నారు, 60 ఇళ్ళే ఇచ్చారు. మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక నరసింహన్ ఆధ్వర్యం లోపల 600 ఇల్లు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరిగింది. మీరు గమనిస్తారో తెలియదు, కానీ ఇది చాలా గుర్తుంచుకోండి. అందరూ చేతి గుర్తుకే ఓటేయాలి. జై కాంగ్రెస్. గౌరవనీయులు మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, అదేవిధంగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ నర్సింగ్ అన్న గారికి నా యొక్క నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు కొరుట్ల పట్టణం లోపల మున్సిపల్ జెండా ఎగిరేయాలంటే అది కాంగ్రెస్ జెండాని ఎగిరేయాలని మనస్ఫూర్తిగా అమ్మలు అక్కలందరికీ చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఈరోజు మనకు మన నరసింహన్న గారి ఆధ్వర్యం లోపల 18,70,00,000 నిధులు మనకు మంజూరైనాయి. ఆల్రెడీ ఎలక్షన్లు కాగానే వర్కులు చాలా అవుతాయి. ప్రతి గల్లీ మోరీ రోడ్డు ప్రతి ఒక్కటి అందుబాటులో ఉండి నరసింహ గారి ఆధ్వర్యం లోపల అందరి ఆధ్వర్యం లోపల మనం మంచి చేసుకుంటే, ఏ గవర్నమెంట్ ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి మీరు ఒక్క ఓటు వేరే పార్టీకి వేసినా కూడా గవర్నమెంట్ మళ్ళీ ఏమవుతుంది, మన అభివృద్ధి కుంటున పడుతుంది. అందుకోసం బాగా ఆలోచించి ఓటు చేతి గుర్తు చేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మా గౌరవ కౌన్సిల్ అందరినీ భారీ మెజార్టీతో గెలిచించి మున్సిపల్ చైర్మన్గా ఎవరైనా అభ్యర్థి ఉంటే మున్సిపల్ చైర్మన్ కాంగ్రెస్ అభ్యర్థిగా ఉండాలని కోరుకుంటున్న అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సభ ఏర్పాటు చేసిన ఘనత మన ఉత్తమ్ కుమార్ రెడ్డి, మన కొరట్ల ఖర్చుడు. చాలా సంతోషం మాకు. మనము ఈ నర్సింగన్న మనకింత టైం ఇచ్చి ఇట్లా మీటింగ్ పెట్టి మనం చాలా మంచి పని చేసేడు కాబట్టి ప్రతి ఒక్క వాళ్ళు కూడా కాంగ్రెస్ అభివృద్ధి చేసుకుంటూ పోతున్నా. మనం అభివృద్ధి చేస్తేనే మనకు పట్టం కడతారు జనాలు. ఏ పేదవాళ్ళకున్నా ఇప్పుడు పెన్షన్ లేని వాళ్ళకు కూడా పెన్షన్ చేస్తారు, అవి కూడా మంజూరు చేస్తాడు సర్కారు. ఎందుకంటే అన్ని ముందంగలు ఉన్నది, సన్న బియ్యం ఇస్తుంది, కరెంటు బిల్ ఇస్తుంది, అన్ని రంగాల మంచిగా ఉన్నది. కాబట్టి మనం కాంగ్రెస్ని గెలిపించుకొని అధిక మెజార్టీతో గెలిపించుకోవాలని కాంగ్రెస్ క్యాండిడేట్స్ అందరినీ గెలిపించడానికి ఇక్కడికి విచ్చేసినటువంటి మంత్రివర్యులు మన ఉత్తమ్ కుమార్ సార్ గారికి, మన ఇన్ఛార్జ్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ నర్సింగ్ అన్న గారికి ధన్యవాదాలు. ఇక్కడికి విచ్చేసిన ఓటర్ దేవుళ్ళందరికీ పాదాభివందనాలు. మీ ఓట్లన్నీ కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుపై వేసి మమ్మల్ని అందరినీ అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వేడుకుంటున్నాము. అలాగే ఇక్కడ ఉత్తమ్ కుమార్ సార్ ఉన్నారు కదా సార్, నేను ఒక్కటే విన్నపం, ఎందుకంటే మేము ప్రచారంకి వెళ్ళినప్పుడు అందరు అడుగుతున్నారు, కరోనాలో ఇంటి పెద్దను పోగొట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళందరికీ 35 కిలోల రేషన్ కార్డు మీరు చేయించాలి సార్, అంత్యోదయ కార్డు చేయించాలని కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు పేరు పేరున. ఎన్నికల ప్రచారంలో భాగంగా చేసినటువంటి మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, మరి కోరుట్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ నర్సింగ్ అన్న గారికి, మరియు వేదిక ముందున్నటువంటి అందరికీ కూడా నా యొక్క పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఖచ్చితంగా మన మున్సిపల్లో కాంగ్రెస్ జెండా ఎగరేసి చైర్పర్సన్ కాంగ్రెస్ కైవసం చేసుకునే విధంగా మీరందరూ సహకరించాలని కోరుకుంటున్నాను. కోట్ల నిధులు మంజూరైన మీకు అందరికి తెలిసిన విషయమే. మిషన్ భగీరథతో వాళ్ళ పేరుతోని మొత్తం రోడ్లన్నీ డ్యామేజ్ చేసిరు. వాటన్నిటిని రిపేర్ చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ నరసింహరావు అనేది తీసుకొని 18,70,00,000 రూపాయలు శాంక్షన్ చేయించారు. మిగతా అన్ని ఉచిత 6 గ్యారంటీల పథకంలో భాగంగా ఉచిత కరెంటు కానీ, ఉచిత బస్సు కానీ, మొత్తం అన్ని మళ్ళీ వార్డులలో 25 మందికి, మా 15 వార్డులో 25 మందికి 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈ ఎలక్షన్స్ తర్వాత ప్రతి అభ్యర్థులందరికీ అవసరం ఉన్న వాళ్ళకి పెన్షన్స్ శాంక్షన్ చేస్తామని ఇప్పుడే మాటించారు అన్నయ్య. అలాగే ఇందిరమ్మ ఇల్లు లేని వాళ్లకు ఇందిరమ్మ ఇల్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా ఇక్కడికి వచ్చినా రాకున్నా ప్రతి ఒక్కరూ అధికార పార్టీని సపోర్ట్ చేసి అధికార పార్టీలో ఉన్న
కౌన్సిలర్స్ అందరినీ కూడా అధిక మెజార్టీతో గెలిపించి కోరుట్ల మున్సిపల్ కాంగ్రెస్ కైవసం చేసుకునే విధంగా సహకరించాలని కోరుకుంటున్నాను. అధికార పార్టీని గెలిపిద్దాం, అభివృద్ధిని సాధిద్దాం. చేతి గుర్తుకే, చేతి గుర్తుకే. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం, లక్ష్మణ్ కుమార్ గారి నాయకత్వం, నరసింగన్న గారి నాయకత్వం, నరసింగన్న గారి నాయకత్వం. జై కాంగ్రెస్. ఇక్కడికి వచ్చిన మహిళా సోదరులందరూ ప్రతి ఒక్కరూ అన్ని వార్డులలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపించాలని మీకు శిరస్సు వంచి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. 13వ వార్డు కౌన్సిలర్ అందరికీ ఏ నాయకుడు అయితే పనిచేస్తాడో ఆ నాయకుడిని మీరు ఎన్నుకోవాలా. పని చేసే నాయకుడిని అటు ఇటు ఓటేసి వృధా చేసుకోకూడదు. నాయకుడిని ఎప్పుడూ మీ గుండెల్లోనే ఉంచుకోండి. పనులు చేసే నాయకుడినే మనకు అండగా